అన్ని విషయాల్లో కూడా అన్ని సబ్జెక్టుల్లో కూడా ప్రావీణ్యత పొందినవాడు అనమాట. వచ్చి అడుగుతున్నాడు. తర్వాత కింద వరుసలో ఉందండి చింతలేదు నిన్నవాళ్ళకి పొరుగువారిని ప్రేమించిన తర్వాత నిన్నవాళ్ళని పొరుగువారిని ప్రేమించవలను రెండవ ఆజ్ఞ అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు అంటారు. అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది లేదు. తర్వాత కింద వరుసలో ఏముందంటే ఆ తర్వాత నుంచి అసలు ఏ ప్రశ్న కూడా శాస్త్రులు ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరొకరు లేదని నీవు చెప్పిన మాట సత్యమే. చూడండి ఆ శాస్త్రి ఏమన్నాడంటే ఆ బోధకుడు నువ్వు చెప్పిన మాట సత్యమే అని చక్కగా ఒప్పుకుంటాడంటే అతను ఎంతో బాగా మంచి ప్రావీణ్యత పొందిన అతను అన్ని శాస్త్రాలు చదివేసి తల పండిపోయి ఇంకా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఆ డౌట్ అనేది అడుగుతున్నాడు అనమాట. అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నీవు చెప్పినది సరైనదే, నువ్వు చెప్పినది యథార్థంగా కరెక్ట్ అని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా ఇంకా ఆయన్ని ఏ ప్రశ్న కూడా లేదంటండి. ఇంకా ప్రశ్న వేయడం తెగింపలేదంట. అసలు ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నించడానికి అసలు సరిపోలేదు, ధైర్యం సరిపోలేదు అనమాట. అంత కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళకి చెప్పడం మనం చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చూడండి ఆయన తల్లిదండ్రులతో దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క పస్కా పండుగ ఆరాధనకి వెళ్ళినప్పుడు 2 దినములంత ప్రయాణం తల్లిదండ్రుల ముందుకు సాగిపోయారు. తర్వాత ఈయన దేవాలయంలో ఆ యొక్క పెద్దలతోనూ వాళ్ళందరితోనూ తర్కిస్తున్న సందర్భంలో చూడండి వచ్చి తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపోయారు కదా. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళు అంటారు ఈయన మరి అందరి కుమారుడే కదా మన మధ్యలో ఉన్న యేసేపు కుమారుడే కదా అని అంటారు. అంటే ఆయన యొక్క జ్ఞానాన్ని వాళ్ళంతా ముగ్గులైపోయారు అనమాట. అదేవిధంగా మనం ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలండి. మనం యేసుక్రీస్తు ప్రభువు బిడ్డలమని మనం చెప్పుకున్నాం, క్రైస్తవ బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాం, రోజు వాక్యాలు పెడుతున్నాం, రోజు వాక్యాలు వింటున్నాం, స్టేటస్లో ఎన్నో పెట్టుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వారిని ఎప్పుడు కూడా బాధ పెడతానే ఉన్నాం అన్నమాట. మన పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని అంటే మన ఊర్లో మన కులస్తుల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరి మీద ఏదోగా బుర్ర చల్లుతూనే ఉన్నాం. అంటే ఆయన ఏమంటారు కీడు మీ యొక్క గృహాల్లో వెళ్తుందని చెప్తున్నాడు. కీడు నీకు గృహంలో ఉండిపోతుందని చెప్తున్నాడు. ఆ మాట మనం భయపడిపోతే ఎలాగని చెప్పండి, భయపడకుండా అలాగే ఉంటే ఎలాగా. అందుకని ఏమంటారంటే నీ పూర్ణ హృదయంతో మనకి చాలా బలం ఉందని గట్టిగా వేసేసి అందరం తిట్టేస్తాం. మనకు చాలా డబ్బు ఉందని చాలా భయంకరంగా విరవీగిపోయినట్టు మాట్లాడతాం. కానీ ఆయన ఆ బలాన్ని ఆ డబ్బుని ఆ జ్ఞానాన్ని దేనికి ఉపయోగించమంటాడు? ఇక్కడ దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి మాత్రమే ఉపయోగించమని చెప్తున్నాడు. లేకపోతే మండుతున్న అగ్ని ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేళ ఉంచబడేది, ఫలించని ప్రతి చెట్టు మనకి అగ్నిలో వేయబడుతుంది కదా. ఫలింపని ప్రతి చెట్టు అగ్నిలో వేయదు. మనకి మరణం అనేది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదండి. కానీ ఈ రోజులో మనం అనుకుంటున్నాము మనం ఇప్పుడు బాగానే ఉంటున్నాం, చక్కగా చాలా చక్కగా ఉంటున్నాం కదా మనం అనేసి అనుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తామంటే మనకి హఠాత్తుగా ఊరికి వచ్చినట్లు వచ్చేస్తుందంట. పిడిగల పడుతుందండి, అలాగే ఊరికి వచ్చినట్టు నాకు హఠాత్తుగా వస్తుందంట. నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా లేస్తాడంట అండి, నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా లేస్తాడంట. కానీ కీడు చేసేవాళ్ళు పడిపోయారండి, ఇంకా సమస్య లేదండి, లేవన్నమాట. అందుకే మనం ఏం చేయాలంటే దేవుడికి భయపడాలి. మనుషులు భయపడతాయినా పర్వాలేదు, కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేసరి మనం భయపడేలాగా ఉండాలి. ఆ యెహోవా అయితే భయభక్తులు వారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారు అని చెప్పారు. నీ పిల్లల పిల్లలు నువ్వు చూస్తావని చెప్పారు. నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివలే ఉంటారని చెప్పాడు. ఇన్ని ఆశీర్వాదాలు నాకు వద్దు అనుకుని మనం ఏం చేస్తామంటే ఎదటివారిని ఎగ్గించుదానికి ఏడిపిస్తానికి బాధ పెట్టడానికి మనం ప్రతిరోజు మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం అన్నమాట. కానీ అలాంటి వ్యర్థమైన జీవితాలు జీవించడం వల్ల మనకు ఏమైనా ఫలఫలితం ఏమైనా ఉంటుందా కదా. అందుకే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రేమను మనం ధరించుకునే వారికి మనం ఉంటారండి. ఆయన అంటారు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ ఆత్మతో నీ ప్రభు అయిన దేవుడు మాత్రమే సేవించాలి. ఎందుకంటే ఆయన అనకప్ప దేవుడు కాదు కదండి. మన కొరకు తన యొక్క ఏకైక కుమారుని లోకాన్ని పంపించారు అన్నాడు. నా దేవ నన్ను నేలబిడన్నాడు అని చెప్తున్నాడు ఆయన. అంటే మనలాంటి పనికి మనం పురుగుల కోసం ఆయన తన బిడ్డను విడిచిపెట్టాడండి. విడిచిపెట్టి కొట్టు వారికి తన నీటిని అప్పగించాడు. మొహం మీద ఉమ్ములు వేసే వారికి తన మొహాన్ని అప్పగించాడండి. జుట్టు కూడా పేకడం మనం చూస్తాం. ఎన్నో భయంకరమైన కార్యాలు యేసుక్రీస్తు ప్రభువు వారు చేశారండి. అంటే ఆయన అవన్నీ కూడా నో అని చెప్పలేదు. ఎందుకంటే
కేవలం మన కొరకు మనకి ఈ యొక్క పునర్జన్మను ప్రసాదించడం కోసం కదండి. ఆయన మనకి ఈ యొక్క పర్లోక రాజ్య భాగ్యాన్ని మనకి అనుగ్రహించడం కోసం ఆయన ఏం చేశారంటే అన్ని కూడా మౌనంగా భరించారండి. ఆయన ఒక్క మాట ఏమో ఆయన చెప్పలేదు. పిల్లలు అంటాడు, ఏంటి ఏ మాట చెప్పట్లేదు ఏంటి, నాకు విడిపించడానికి అధికారం ఉంది, నాకు సిలువ వేయడానికి వేయడానికి అధికారం ఉంది, విడిపించడానికి అధికారం ఉంది, ఏ మాట అయినా చెప్పు అంటే ఏ మాట కూడా చెప్పలేకుండా ఆయన మౌనంగా ఉన్నారు. ఆయన్ని హేరోదు దగ్గరికి కూడా ఇప్పుడు మనం చూస్తున్నామండి, పరిసయ్యుల దగ్గరికి, సద్దుకయ్యుల దగ్గరికి కూడా అందరి దగ్గరికి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆయన అందరి దగ్గర కాంతి తిరిగాడు తప్ప ఏది కూడా ఏ మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రక్షణ కార్యం ఆగిపోతుందండి కదా. అప్పుడు కూడా ఈ యొక్క పేతురు గారు చాలా కంగారు పడి ఆ యొక్క మలుకు చెవి నరికినప్పుడు ఆయన నీ కత్తి నీ మొదలు పెట్టుకో, కత్తిని పట్టుకున్నవాడు కత్తితో నాశనం అయిపోతాడు కదండి. కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే. ఇప్పుడు మనం ఒక మాట మనం ఎక్కడని అనేస్తాం అనుకుంటున్నాం, కానీ నీతిమంతుడు ఒక మాట అంటే చాలు కదండి. బుద్ధి లేని వాళ్ళు ఎన్ని మాట్లాడేసినా నీతిమంతుడు ఒక మాట అంటే ఆ మాటతో పీక్కు చచ్చిపోవాలి మనం, అంతే కదండి. అప్పుడు ఆ మాట ఏమవుతుందంటే గొప్ప కంటే ఘోరంగా గుచ్చుకున్నది అనమాట. గుచ్చుకుని మన జీవితాన్ని ఎంతో భయంకరమైన నాశన మార్గంలోకి నడిపిస్తుంది. అదే కీడు అంటే ఆయన ఎక్కడి నుంచో తెచ్చేసి పెట్టాడండి. కేవలం మన నీతిమంతులు చేసే కీడుని ఆయన మన యొక్క గృహంలో ఒక మూల స్తంభంలాగా పెట్టేస్తాడు అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఎదుటి వారిని ప్రేమించుకునే నేర్చుకోవాలండి, గౌరవించుకునే నేర్చుకోవాలి. గౌరవించకపోయినా పర్లేదు, ప్రేమించకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి హాని చేసేవారిగా మనం ఉండకూడదు, మాటలతో ఇబ్బంది పెట్టేవారిగా మనం ఉండకూడదు, క్రియలతో ఇబ్బంది పెట్టేవారిగా మనం ఉండకూడదు. అది కూడా ఇక్కడ మేలు చేసే వాళ్ళని అసలు ఇబ్బంది పెట్టకూడదు అంట. ఎప్పుడు కూడా మేలు మాట్లాడేవాళ్ళని, మంచితనంగా మాట్లాడేవాళ్ళని మనం కీడు చేసేవాళ్ళగా ఉన్నాం అనుకో, అది మనకు అసలు ఎప్పుడు కూడా విడిచి పోదన్నమాట. అందుకని ప్రిమియన్స్ గారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అని అంటారు. ఆయన ఏమంటారంటే, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నేను నా సొత్తు. ఆయన సొత్తు అంటే మనకు ఎలా ఉండాలండి, యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే ఉన్నారో ఆయన చూడగానే యేసుక్రీస్తు ప్రభువు దావీదు కుమారుడా నన్ను రక్షించు అని ఆ గుడ్డివారు ఎందుకు అడిగారండి, సహాయం చేయగల సమర్థుడని అడిగారు కదా. అయితే మనం ఏం చేస్తున్నాం, బాబాయ్ వీళ్ళని చూస్తే మనం అలా దాని నుంచి వస్తున్నారో మనం ఇంకో దాని నుంచి వెళ్ళిపోవాలి అని మనం అలాంటి భయాన్ని ఎదుటి మనుషులకు క్రియేట్ చేసేస్తాం. అలా చేయటం వల్ల దేవుడు దేవుడు ఏమనుకుంటాడండి, బాబా నా బిడ్డల్ని చూడలేకపోతున్నారు, ఇంకా అలాంటప్పుడు నేను వెళ్ళి ఎందుకు ఉంచాలని అని దేవుడు వాళ్ళకి కావాల్సిన పనిష్మెంట్ దేవుడు ఉంచేవారిగా ఉంటారనమాట. అందుకని ఇప్పుడు కూడా అందరినీ ప్రశాంతంగా బ్రతుకును అందరికీ ఇవ్వాలండి. మనం వాళ్ళని కనలేదు కదండి, మనం వాళ్ళకి వెళ్ళదు, వాళ్ళు మన బిడ్డలు గారు, వాళ్ళ యొక్క మన బంధువులు గారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఏ సమస్య కూడా మనం తెచ్చేవారికి మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా వాక్యాన్ని వినేవారికి ఉండాలి, వాక్యాన్ని మనం మన హృదయంలో భద్రపరుచుకునేవారిగా ఉండాలి, వాక్యానుసారంగా మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన చెప్తున్నాడు ప్రధానమైన ఆజ్ఞగా మీరు తెలుసుకోవడానికి చెప్తున్నారు. ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే మీరు పూర్ణ హృదయం. ఆయన 10 ఆజ్ఞలు మనకి ఇచ్చారండి. 10 ఆజ్ఞలు కూడా ఆయన నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు అని తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆ 10 ఆజ్ఞలు కూడా ఆయన నెరవేర్చడం మనం చూస్తామండి. చూసి తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్గా ఆయన ఏమిచ్చాడంటే కొన్ని ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు మంచిగా ఉండండి, ఒకరినొకరు మీరు మంచిగా అర్థం చేసుకుని ఒకరి కష్ట సుఖాలు ఒకరు ఆదుకోండి. ఎందుకంటే మీరు క్రైస్తవ్యమైన ముసుగులు మీరు వచ్చారు కదా, కొన్ని దేవుని ఎలాగో వచ్చారు, దేవుని కాలంలోకి వస్తున్నారు, దేవుని యొక్క మాటలు వింటున్నారు. కనీసం 10 మాటలు ఒక మాట అయినా మీ హృదయాలు మీరు భద్రపరచుకుంటే పరలోక రాజ్య భాగ్యం అనేది మీకు దొరుకుతుంది. అంతేగాని భయంకరంగా ఉన్నారనుకో కీడుని నేను మీ ఇంట్లో వేస్తాను, కీడుని మీ ఇంట్లో పెట్టేస్తానని అంటాడు. అందుకే ఇక్కడ చూడండి, ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుని నాకు చెప్పాడు. అప్పగించి ఏమంటాడు, బాబా నీతిమంతుని జోలికి నేను వచ్చేసాను, అందుకని నాకు ఇంక ఈ డబ్బులు నాకు వద్దు, మీరు తీసేసుకోండి అని మళ్ళీ తెచ్చి తెస్తున్నాడు. తెస్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళ కూడా భయం వేసిందంట డబ్బులు తీసుకోవడానికి కదండి. పరిశీలకి శాస్త్రులకి వాళ్ళందరూ భయం వేసి ఏమంటారంటే, ఆ యొక్క సైనికులకి మాకు వద్దు, ఈ డబ్బులు కాకుండా డబ్బులు మాకు వద్దు అని అన్నప్పుడు ఆ డబ్బులు ఏం అర్థం కాక వెళ్ళి చనిపోవడం మనం చూస్తాం. డబ్బులు పాడవేసి చచ్చిపోయాడండి. ఆ డబ్బులు అతనికి అక్కడికి రాలేదు, చనిపోయాడు. తర్వాత ఆ యొక్క పిలాతు భార్య కూడా చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పింది కదండి. అయినా కూడా ఆ విధంగానే చేశాడు. హేరోదు కూడా ఆ విధంగానే చేశాడు. అయితే వాళ్ళ ముగింపు చాలా భయంకరంగా ఉండడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నామండి. హేరోదు అయితే పురుగులు పడి చనిపోవడం చూస్తున్నాం. అలాగే పిలాతు కూడా భయంకరంగానే తన ముగింపు అనేది ఉండడం మనం చూస్తున్నాం. అందుకే నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, అద్వితీయుడైన దేవుడు
అందుకే ఇక్కడ దావిద మహారాజు గారు చెప్తున్నాడు, నేను నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎప్పుడంటే చిరకాలం యెహోవా మందిరంలో మనం నివాసం చేసినప్పుడు, ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ప్రేమ అనేది మన హృదయంలో భద్రంగా ఉంచుకున్నప్పుడు, ఎదుటివారికి హాని చేయకూడదు ఉన్నప్పుడు మనం తప్పకుండా మనం ఏం చేస్తామండి, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తాము. మన బిడ్డలు మనం చూస్తామండి కదండి. క్షేమాభివృద్ధి అనేది మనకి కలుగుతుంది అన్నమాట. అప్పుడు దేవుడు మనకి చక్కటి బిరుదు మనకు అనుగ్రహించి మనకి ఆయన తన రాజ్యంలో అవకాశం అనేది మనకి ఇస్తారండి. ఆ విధంగా ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, ప్రధానమైన ఆజ్ఞ ఏదో మనం కనిపెట్టాలి. ప్రధానమైన ఆజ్ఞ ఏదో మనం కనిపెట్టాలన్నమాట. ఆ ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ఎదుటి వారిని ప్రేమించడం. అది ఆయన చేసి చూపించడండి, వీళ్ళకి రావట్లేదు కదా అని చేసి చూపించడండి. అందుకని మనం ఏం చేయాలంటే తప్పకుండా ఆయన మాటలో ఒక మాట అయినా మనం హృదయంలో భద్రపరుచుకుంటే మనం ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ప్రిపేర్స్ ఉంటారా, నేను వాక్యం ముగిస్తాను. మనం తప్పకుండా క్రైస్తవ బిడ్డలు కనుక మనం ఏం చేయాలంటే ఎదుటి వారికి మాదిరికరంగా ఉండేవారికి మనం ఉండాలండి కదా. కానీ హిందువులు చాలా చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, చెడ్డ మాట మాట్లాడతాం, భయపడతారు. కానీ క్రైస్తవ బిడ్డలను చెప్పుకునే వాళ్ళు మనమే చాలా ఎక్కువగా మాట్లాడేస్తాం, ఎక్కువగా ఒకరినొకరు ఎక్కడ పెట్టుకోవడం మనం చూస్తున్నాం. అందుకే నాకు నిమిషంలో ఏం చేయాలంటే చేతనైతే ఎదుటి వారికి సాయం చేయాలి, అంతే తప్ప అపకారం అనేది మనం అసలు చేయకూడదు అన్నమాట. ఎందుకంటే క్రీస్తుని మనం ధరించుకున్నామండి, క్రీస్తుని మనం ధరించుకున్నాం. అది ఇక్కడ యేసుక్రీస్తు గారు చెప్తున్నారు, శాస్త్రం అడుగుతున్నాడు అనమాట, ఏది ప్రధానమైన ఆజ్ఞ అన్నప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను మాత్రమే ప్రేమించాలి. ఇదే ప్రధానమైన ఆజ్ఞ. కొలసీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు, నీ యొక్క సమాధానాన్ని నీ హృదయంలో ఏల్చుండనీయడం చెప్తున్నాడు. తర్వాత పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలని చెప్తున్నాడు. తర్వాత సామెతలు ఆయన చెప్పాడు, నిజమైన స్నేహితులు విడువక ప్రేమించు. అంటే ఇప్పుడు కూడా ప్రేమ అనేది ఒకేలాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో ఏ యొక్క కల్మషం కూడా లేదు, ఆయన ప్రేమలో ఎటువంటి ఇది లేదనమాట. ఆయన అన్నారు, సమాప్తమైందని చెప్పే వరకు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తానని చెప్పే వరకు, చెప్పే దినం వరకు కూడా ఆయన ఆ యొక్క వడంబడికను కట్టుబడి ఉన్నారనమాట. ఆయన యొక్క నిబంధనలు ఆజ్ఞను ఆయన కట్టుబడి ఉన్నారు. అందుకే యెహోవా ఉద్దేశంలో నాకు ఈ మాట చాలా ఇష్టమైంది. యెహోవా ఉద్దేశంలో ఆయన వల్ల సఫలమైంది. అంటే మనం పుట్టినందుకు మనకి ఒక అర్థమైనది, పరమాత్మ మీద ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం ఈ లోకానికి వచ్చాం కదా, తిరిగి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆయన అన్నారు, నేనే మార్గము సత్యము జీవనము. రామస్వామి పరలోక రాజ్యం చెప్తున్నాడు, పరలోక రాజ్యం ఆలోచన చెప్తున్నాడు. ఏమంటాడు ఆయన, నేనే మార్గము సత్యము జీవనము, నా ద్వారా తప్ప ఎప్పుడు తండ్రి వద్దకు రాడని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం మార్గంగా చేసుకోవాలి, ఆయన మాత్రమే మనం సత్యంగా చేసుకోవాలి. ఆయన అంటారు, నేను వెళ్ళి స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను స్థలంలో మీరుండలాగా నేను మళ్ళా వచ్చి తీసుకెళ్తామన్నప్పుడు మనం ఆయన వచ్చి ఆయన ప్రధాన దోష శబ్దంతో, ఆయన పెద్దలతో, ఆయన యొక్క దూత సమూహంతో వచ్చినప్పుడు చెట్లు దాటి చాటినా, పొట్టలు చాటినా, ఏమంటే మంచాల కిందకి కూర్చాల కిందకి వెళ్ళిపోయి దాకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అందుకని మనం ఎదుటివారిని పెట్టేవారు ఉండకూడదు, ఎదుటివారిని ఇబ్బంది పెట్టేవారు ఉండకూడదు. అంటే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలో వచ్చి చక్కగా సంతోషంగా వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుర్తులో ఉండేవారుగా మనం ఉండాలి కదండి. క్షయమైన సంఘం కదండి, క్షయమైన సంఘంలో ఉండే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు తప్పకుండా మనం ఆ యొక్క రాకడ సమయంలో మనం అందరం సంతోషంగా ఆయన ఎదురు చూసేవారుగా ఉంటాం. ఆయన ఉండే స్థలంలో మనం ఉండేవారుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎప్పుడు ఫుల్ ప్లెజర్గా మనం సిద్ధపాటు కలిగి ఉండేవారుగా ఉండాలి. ఇప్పుడు కూడా ఎదుటివారి మీద మనం దోషారోపణ కలిగి ఉండేవారుగా ఉన్నప్పుడు మనం ఏంటంటే మన యొక్క గృహంలో ఎప్పుడు కూడా కీడు అనేది నిరసిస్తూనే ఉంటుందంట. అందుకని మనం ఎంతవరకు నీళ్ళు అనేది చేయదు. ఆయన అంటున్నారు, ఆయన తండ్రి వీరు ఏం చేస్తారో వీరంతా వీరిని క్షమించుకోండి. మనల్ని అంత భయంకరంగా క్షమించే, మన విరోధం క్షమించేమని మనం క్షమించలేమన్న సంగతి తెలుసుంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ వాగ్దానం రావటం, ఆయన యొక్క తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చడం చూసాం మనం. ఇంకా